హలో, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనం లాస్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ నౌన్స్ చూసాం కదా. ఇవాళ ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ షోస్ పర్సన్, నెంబర్, జెండర్. పర్సనల్ ప్రొనౌన్ ఏం చెప్పిద్దంటే డిఫరెంట్ ఫార్మ్స్లో ఉన్న పర్సన్, నెంబర్, జెండర్, నెంబర్ని కానీ జెండర్ని కానీ పర్సనల్ని కానీ పర్సనల్గా చెప్పేవాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఎలాగో చూద్దాం. ఐ, వి, యు, ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటి? పర్సనల్గా చెప్తుంది. లైక్ దే అని చెప్పట్లేదు, ఎవరి గురించో చెప్పట్లేదు. పర్సనల్గా చెప్పే వాటిని ఏమంటాం? పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. సెంటెన్స్లో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ ఈటింగ్. ఐ అంటే ఎవరు? నేను. నా గురించి నేను చెప్తున్నాను కాబట్టి అది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఐ యామ్ ఈటింగ్, ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, యు కుక్ వెల్. యు అని ఎవరు? తన గురించి చెప్తున్నాను, తన పర్సనల్ గురించి చెప్తున్నాను కాబట్టి యు ఏమవుతుంది? ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. పొసెసివ్ ప్రొనౌన్ అనేది ఫార్మల్ ఫార్మ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్. అంటే ఇప్పుడు ఫార్మల్, ఇన్ఫార్మల్ అని రెండు ఉంటాయి. ఫార్మల్ అంటే ఏంటి అంటే ఒకరిని రెస్పెక్ట్ ఇచ్చి చెప్పేదాన్ని ఫార్మల్ ప్రొనౌన్స్ అంటాము. ఈ పొసెసివ్ ప్రొనౌన్ అనేది ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్కి ఫార్మల్ ఫామ్, పర్సనల్ ప్రొనౌన్కి ఫార్మల్ ఫామ్ని యాడ్ చేస్తే అదేమవుతుంది? పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. లైక్ దే షో ఓనర్షిప్. ఓనర్షిప్ని రిప్రజెంట్ చేసేది. ఓనర్షిప్ అంటే ఏంటి? వాళ్ళకి సొంతం అని రిప్రజెంట్ చేసే వాటిని ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మైన్, యువర్స్, హిజ్. ఇక్కడ మైన్ నా సొంతం, ఇక్కడ ఓనర్షిప్ చూపిస్తున్నాను. యువర్, హిజ్, అట్లా. దోస్ బుక్స్ ఆర్ మైన్. ఇక్కడ మైన్ ఏమవుతుంది? పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. ఎందుకు? మైన్, అవి నాకు సొంతం అని చెప్తున్నాను. ఇక్కడ నేనేం చెప్పాను? ఓనర్షిప్ని చెప్పే వాటిని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటామని చెప్పాం కదా. ఇక్కడ మైన్ అనేది ఇండికేట్ చేస్తుంది నాది అని. సో ఇక్కడ మైన్ ఏమవుతుంది? పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, యువర్ స్మైల్ ఈస్ బ్యూటిఫుల్. యువర్ స్మైల్ అది తన సొంతం అవుతుంది, తనది కాబట్టి అక్కడ యువర్ ఏమవుతుంది? పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, ఇండెఫినైట్ ప్రొనౌన్. ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటే ఏంటి? రిఫర్స్ టు పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఇన్ జనరల్. జనరల్గా పీపుల్ని, ప్లేసెస్ని, థింగ్స్ని రిఫర్ చేసే వాటిని ఏమంటాము? ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటాము. ఎగ్జాంపుల్ ఎలా అని చూద్దాం. ఆల్, ఐదర్, ఎనీ. ఇప్పుడు జనరల్గా లైక్ వైజ్ ఎలా అంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ ప్లేసెస్ని కానీ జనరల్గా చెప్పే వాటిని ఏమంటాం? ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్లో చూద్దాం. కెన్ ఎనీవన్ హెల్ప్ మీ. ఇక్కడ ఎనీ అంటే నేనేంటి? జనరల్గా ఎవరొకరిని హెల్ప్ చేయమని అడుగుతున్నాను. ఇక్కడ ఎనీ ఏమవుతుంది? ఇండెఫినైట్ ప్రొనౌన్ అవుతుంది. ఎందుకు? ఎనీ అనేది జనరల్గా ఎవరొకరిని, నేను ఒకరిని స్పెసిఫై చేసి చెప్పట్లేదు, ఎవరో ఒకరిని చెప్తున్నాను కాబట్టి జనరల్గా అదేమవుతుంది? ఇండెఫినైట్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, దే ఆల్ బిలాంగ్ టు వన్ గ్రూప్. ఒక్కళ్ళు అని స్పెసిఫై చేయకుండా దే ఆల్ అని అంటున్నాను, అందరూ అని అంటున్నాను. స్పెసిఫిక్గా చెప్పకుండా మొత్తం అందరినీ కలిపి చెప్తున్నాను. రిఫర్స్ టు పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ అని అంటున్నాను కాబట్టి ఇక్కడ ఆల్ ఏమవుతుంది? ఇండెఫినైట్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రొనౌన్ tells which one or which group of people, places or things are referred to. ఏది అని చెప్పేవాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం. ఇక్కడ ఏదైనా కామన్గా చెప్పేవాటిని, జనరల్గా చెప్పేవాటిని ఇండెఫినైట్ అంటాం. స్పెసిఫిక్గా ఏది అని చెప్పేవాటిని ఏమంటాం? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్, దట్, దీస్. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై బుక్. స్పెసిఫిక్గా చెప్తున్నాను నేను, అది నా బుక్ అని. అది ఏదో అని చెప్పట్లేదు, దట్ సింగిల్ థింగ్ ఈజ్ మై బుక్ అని చెప్తున్నాను. ఏంటి? దిస్ అని స్పెసిఫిక్గా చెప్తున్నాను కాబట్టి అది ఏమవుతుంది? ఇక్కడ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, దట్ ఈజ్ యువర్ ప్లేస్. దట్ ఈజ్ యువర్ ప్లేస్. ఇక్కడ దట్ ఏమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దట్ అంటే ఏంటి? అది స్పెసిఫిక్గా నా ప్లేస్ అని చెప్తున్నాను, అక్కడ స్పెసిఫై చేసి చెప్పగలుగుతున్నాను కాబట్టి అదేమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, ఫిఫ్త్ది రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. రిఫర్స్ టు అన్ ఎర్లియర్ నౌన్, సెంటెన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్.
ఒక పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ని కానీ ఎర్లియర్ నౌన్ని అంటే ముందు వచ్చే నౌన్ని కానీ రిఫర్ చేసేదాన్ని. అంటే ఒక సెంటెన్స్లో ఆ ముందే ఉన్న నౌన్ని రిఫర్ చేసే వాటిని ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాము. అంటే ఆ ముందు సెంటెన్స్ని ఈ సెంటెన్స్ని రిలేట్ చేస్తుంది. రిలేట్ చేస్తూ ఆ ముందు దాన్ని చెప్పేదాన్ని కానీ ఆ సెంటెన్స్లో ఏదో ఒక పార్ట్ని చెప్పేదాన్ని కానీ ఏమంటాము రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్ హూ, విచ్, వెన్ ఎక్సెట్రా. ఇప్పుడు హూ ఈజ్ షీ అన్నాను. హూ అనేది ఇక్కడ ఏమవుతుంది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ వేర్ డిడ్ యూ గో, ఇక్కడ వేరేమవుతుంది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఎందుకు ఇక్కడ నౌన్ని ఇది ఇక్కడ ముందే ఉన్న నౌన్ని ఇది రిఫర్ చేస్తుంది కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ రిఫర్స్ టు పర్సన్స్ ఆర్ థింగ్స్ వన్ ఎట్ ఎ టైం. అంటే ఒకేసారి అన్నిటినీ రిఫర్ చేసే వాటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాము. మనం డిస్ట్రిబ్యూటివ్ నౌన్స్ కూడా చూసాం కదా, అట్లాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ని కానీ థింగ్ని కానీ ఒకేసారి రిఫర్ చేసే వాటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈచ్, నైదర్, ఐదర్, ఎక్సెట్రా. అంటే సింగిల్గా కానీ లేదా గ్రూప్ని కానీ ఒకేసారి డిస్కస్ చేసేదాన్ని రిఫర్ చేసేదాన్ని ఏమంటాము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈచ్ ఆఫ్ యూ కమ్ అండ్ మీట్ మీ పర్సనల్లీ అన్న. ఈచ్ ఆఫ్ యూ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలిచే వాటిని ఏమంటాం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఎందుకు ఇక్కడ ఈచ్ అనేది ఒకేసారి చెప్తున్నాను, అందరికి కలిపి ఒకేసారి చెప్తున్నాను. ఈచ్ ఆఫ్ యూ కమ్ అండ్ మీట్ మీ పర్సనల్లీ అని ఒకరిని పిలిచి నేను చెప్పట్లేదు, అందరికి కలిపి ఒకేసారి చెప్తున్నాను కాబట్టి అదేమవుతుంది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ 2 TVs, నైదర్ వన్ వర్క్స్. 2 ఉన్నాయి కానీ ఒకటి కూడా పనిచేయదు. ఇక్కడ రెండింటిని రిఫర్ చేస్తున్నాను కానీ రెండింటిని కలిపి ఒకేసారి చెప్తున్నాను. అంటే 2 పని చేయట్లేదని ఒకేసారి చెప్తున్నాను, విడివిడిగా చెప్పట్లేదు కదా. రెండింటిని కలిపి ఒకేసారి చెప్తున్నాను కాబట్టి అదేమవుతుంది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్రొనౌన్స్లో ఇంకా లాస్ట్ 2 టైప్స్ ఏంటో చూద్దాం. పొసెసివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. ద వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ సంథింగ్ దట్ బిలాంగ్స్ టు సమ్వన్ ఎల్స్. అంటే ఏ వర్డ్స్ అయితే మనం వేరే వాళ్ళని ఇండికేట్ చేయడానికి లేదా వేరే వాటి గురించి చెప్తామో వాటిని ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ పొసెషన్ ఇన్ ఏ బ్రాడ్ సెన్స్. అంటే పొసెషన్ అంటే ఏంటి, మనం అది మనదే అని ఒక పొసెసివ్ ఫీలింగ్ ఉండేది కదా, దాన్ని పొసెసివ్నెస్ అంటాం. ఏదైతే అది మనది, ఆ రిలేషన్ మనది అనుకుంటాం దాన్ని పొసెసివ్నెస్ అంటాము. ఒక రిలేషన్ యొక్క పొసెసివ్నెస్ని ఒక సెన్స్లో చెప్పేదాన్ని, ఒక బ్రాడ్ సెన్స్ అంటే ఒక మీనింగ్ఫుల్ సెన్స్లో చెప్పే వాటిని ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్ అవర్స్, దేర్స్, యువర్స్ ఎక్సెట్రా. ఇక్కడ చూద్దాం. అవర్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ ఏంటి మా ఇల్లే బాగుందని నేనేమని చెప్తున్నాను, పొసెసివ్నెస్తో మా ఇల్లే బాగుందని చెప్తున్నాను. అందరి గురించి నేను చెప్పట్లేదు, ఓన్లీ నా గురించి, మా ఇంటి గురించి చెప్తున్నాను. ఇక్కడ అవర్ అనేది ఏంటి పొసెసివ్నెస్, నా అనేదాన్ని చెప్పేదాన్ని పొసెసివ్నెస్ అంటాము. నెక్స్ట్ మై ప్లేస్ వాజ్ ఆన్ ద స్ట్రీట్ బిహైండ్ దేర్స్. ఎక్కడుంది వేరే వాళ్ళ దగ్గర దూరంగా ఉంది, వాళ్ళకి బిహైండ్గా ఉంది అంటే వెనక ఉంది వాళ్ళకి. ఆ వెనక ఉండేదాన్ని దేర్స్తో ఇండికేట్ చేసావు, వేరే వాళ్ళ దాన్ని ఇండికేట్ చేస్తున్నాను దేర్స్. అలా చెప్పే వాటిని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాము. నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఏంటి, we use it when 2 subjects receiving the benefits or consequences of that action. అంటే ఏంటంటే ఇద్దరిని, ఇక్కడ రెసిప్రోకల్లో మనకి ఎప్పుడైనా 2 సెంటెన్సెస్ కానీ ఇద్దరి గురించి కానీ చెప్పాలి. ఇప్పుడు ఇద్దరి గురించి వాళ్ళు చేసే యాక్షన్ వాళ్ళకి బెనిఫిట్ అయినా లేకపోతే ఆ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి బెనిఫిట్ కాకపోయినా ఆ బెనిఫిట్ని కానీ ఆ కాన్సిక్వెన్సెస్ని కానీ చెప్పే వాటిని ఏమంటామంటే రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటాం. అంటే ఒక సెంటెన్స్లో వాళ్ళిద్దరికీ జరిగే బెనిఫిట్స్ గురించి కానీ వాళ్ళిద్దరికీ జరిగే కాన్సిక్వెన్సెస్ గురించి కానీ చెప్పే వాటిని ఏమంటామంటే రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఈచ్ అదర్, వన్ అనదర్ ఎక్సెట్రా. ఇప్పుడు సెంటెన్స్లో ఎగ్జాంపుల్ చూద్దాం. దే లవ్ ఈచ్ అదర్. ఇక్కడ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారని చెప్పాను. ఇదేంటి బెనిఫిట్ అయినా అవ్వచ్చు, కాన్సిక్వెన్స్ అయినా అవ్వచ్చు, బట్ ఇద్దరి గురించి డిపెండ్ అయ్యి ఆ సెంటెన్స్లో ఇద్దరి గురించి నేను చెప్తున్నాను కాబట్టి అదేమవుతుందంటే రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ దే హేట్ వన్ అనదర్. ఒకరినొకరు హేట్ చేసుకున్నారు, అది కాన్సిక్వెన్స్ వాళ్ళకి. కానీ ఇక్కడ ఏంటి ఇద్దరు చేస్తున్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు చేస్తున్నారు. రెసిప్రోక్ అవుతుంది. అంటే ఇప్పుడు
నేను హేట్ చేస్తే వాళ్ళు కూడా హేట్ చేస్తున్నారు, నేను హేట్ ఇస్తున్నా వాళ్ళు హేట్ ఇస్తున్నారు. రెసిప్రొకేట్ అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది, రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది టైప్స్ ఆఫ్ ప్రొనౌన్. థ్యాంక్ యూ.